నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. భయం అనేది ప్రతి ఒక్క మనిషి సహజ లక్షణం. అయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒకటి రెండు భయాలు అనేది సాధారణంగా ఉంటాయి. కానీ ఆ భయం తీవ్రంగా దాపురిస్తే మాత్రం అది ఫోబియా కిందకి దారితీస్తుంది. అయితే ఈ ఫోబియా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫోబియా నుంచి బయటపడే మార్గాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ ప్రియా గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, ఫోబియా అని ప్రతి ఒక్క విషయంలో చెప్తుంటారు. కొంతమందికి వాటర్ ఫోబియా అని, కొంతమందికి ఇంకా హైట్ నుంచి చూస్తే అదొక ఫోబియా అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఫోబియా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎందుకు వస్తుంది? సో ఫోబియా అనేది అంటే బేసిక్లీ వెన్ వీ గెట్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్, అంటే దాని దగ్గరికి వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఇన్ హౌస్ హోల్డ్, దాని విపరీతంగా భయపడ్డము, లైక్ ఫోబియా టువర్డ్స్ వాటర్, అంటే స్విమ్మింగ్ పూల్ చూడంగానే భయం వేసుకోవడము, లైక్ ఫిజికల్ సిమ్టమ్స్ రావడము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది దెర్స్ 2 types ఆఫ్ ఫియర్ అనమాట. వన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫియర్, వన్ ఈజ్ ఇంటర్నల్ ఫియర్. ఎక్స్టర్నల్ ఫియర్ అంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని భయపడుతున్నాం. ఇంటర్నల్ ఫియర్ ఒక రీజన్ లేకుండా భయపడుతున్నాం, ఇట్స్ కమింగ్ ఇంటర్నలీ ఫ్రమ్ సమ్వేర్. సో ఇవన్నీ ఇట్స్ క్లాసిఫైడ్ అండర్ యాంగ్జైటీ డిసార్డర్స్ అనమాట. యాంగ్జైటీ డిసార్డర్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్, అందులో మనకి ఫోబిక్ యాంగ్జైటీ డిసార్డర్, ఫోబియా, కానీ మనకి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్, ఇలాంటి సబ్ కేటగిరీస్ వస్తుందన్నమాట. ఫోబియా మనందరికీ ఉంటుంది, ప్రతి ఒక్క చిన్నదానికి మనం భయపడతాం. కానీ అది ఎప్పుడు డిసార్డర్గా మారుతుంది అనేది మన పర్సనల్ లైఫ్లో, మన వర్క్ లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, ప్లస్ మన బయాలజికల్ సిమ్టమ్స్ అంటారు, మన స్లీప్, మన అపెటైట్, వెయిట్ లాస్ అవ్వడము దానివల్ల, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు ఇట్ విల్ బి టర్మ్డ్ యాజ్ అ డిసార్డర్. ప్లస్ ఇక్కడ డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి పర్సిస్టింగ్ అనమాట. పర్సిస్టింగ్ ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం రేంజింగ్ ఫ్రమ్ 3 weeks to 6 weeks ప్రొలాంగ్డ్గా ఉన్నప్పుడు, మన లైఫ్లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం దాన్ని డిసార్డర్ అంటాము. లేకపోతే జనరల్గా ఫోబియా అనేది అందరిలో ఉంటుంది. వీ ఆల్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ఫోబియా, బట్ ఐడెంటిఫైయింగ్ విచ్ ఇట్ ఈస్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ యువర్ లైఫ్ అండ్ గెటింగ్ ఇట్ ట్రీటెడ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫోబియా మరింత ఎక్కువైపోతే ఏం జరుగుతుంది? ఫోబియా ఇప్పుడు ఎక్కువైపోతుందంటే మ్యాక్సిమం, బికాజ్ ఈవెన్ ఫోబియా వల్ల కూడా మనం డిప్రెషన్లో వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ద సైకియాట్రిక్ డిసార్డర్స్ వల్ల డిప్రెషన్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫోబియా ఎక్కువైంది, యూఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, ఈవెన్ వర్క్కి వెళ్ళినా అదే థాట్స్ ఫిజికల్ సిమ్టమ్స్గా వచ్చేస్తుంది. అవన్నీ సొమాటిక్ సిమ్టమ్స్ అంటారు. వచ్చినప్పుడు దెర్ ఆర్ థెరపీస్. సో నెంబర్ 1 ఈజ్ సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటారు. లైక్ గ్రాడ్యువల్గా దాన్ని ఒక థెరపిస్ట్ కెన్ హెల్ప్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ఫస్ట్ మీకు లెట్స్ సే టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు ఫోబియా ఆఫ్ హైట్స్ ఉంది. సో ఫస్ట్ థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ. మీరు ఇమాజిన్ చేయండి, ఒక టాల్ బిల్డింగ్ పైన క్రియేట్ అ పాజిటివ్, లైక్ బ్యూటిఫుల్ స్కై, బర్డ్స్ ఫ్లయింగ్, సంథింగ్ విచ్ విత్ యువర్ లవ్డ్ వన్, యూఆర్ స్టాండింగ్ ఆన్ టాప్ ఆఫ్ అ హిల్. ఫస్ట్ ఇమాజినరీతో మనం థెరపీలో వీల్ teach them and we will observe them how they are reacting. They close their eyes and imagine an atmosphere like this. దాని తర్వాత we will make them go to a little height, slowగా గ్రాడ్యువల్గా మనం ఇలా హైట్ ఇంక్రీజ్ చేసినప్పుడల్లా ప్రతి సెషన్లో మనం ఇలా థెరపీ సెషన్స్ పెట్టి వాళ్ళని హెల్ప్ చేస్తాం. వీ కెన్ ఓవర్కమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థెరపీ అనమాట. ఆర్ ఎల్స్ ఇఫ్ మ్యాండేటరీ, ఇఫ్ లెట్స్ సే ఈ ఫోబియా వాళ్ళ లైఫ్లో, అంటే వర్క్ చేయలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్, అంటే ఫుల్ 2 weeks తినకుండా, అపటైట్ లేకుండా, అంత సివియర్గా వచ్చిందంటే మెడికేషన్స్ క్యాన్ బీ స్టార్టెడ్. అగైన్ సెరోటోనిన్ అనే కెమికల్ హ్యాస్ అ రోల్ ఇన్ ఎంతూజియాజం అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ ఫియర్. ఆ కెమికల్, నారెపినెఫ్రిన్ అనే కెమికల్తో మనకి ఫియర్ వస్తుంది. అంటే కొంతమంది భయం, ఇప్పుడు నాకు వాటర్ అంటే భయం ఉంది, నా కళ్ళు కూడా వాటర్ కనిపిస్తే నేను భయపడతాను, అంటే నా బ్రెయిన్ స్లీప్ మోడ్లో ఉండేటప్పుడు కూడా సేమ్ అదే ఎలా ఫీల్ అవుతుంది అని. సో బేసిక్లీ నైట్ మేర్స్, దా వాటర్ గురించి నైట్ మేర్స్, దట్ మీన్స్ దట్ ఇట్స్ ఎఫెక్టింగ్ యూ ఆల్రెడీ. మీ స్లీప్లో కూడా వచ్చేసింది. అండ్ ఇఫ్ యూర్ స్లీపింగ్ గుడ్ ఓకే, బట్ ఇఫ్ యూర్ నాట్ స్లీపింగ్, అదొక డిస్టర్బ్ స్లీప్, మార్నింగ్ లేసినా నేను అలానే ఉన్నా, ఫ్రెష్గా లేను అంటే యూ మైట్ బీ స్లిప్పింగ్ ఇన్ టు ద డిసార్డర్. దెన్ డెఫినెట్లీ యూ నీడ్ అ సైకియాట్రీ ఇంటర్వెన్షన్. సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ లైక్ స్లీప్, అపెటైట్, ఇవన్నీ బయాలజికల్ సిమ్టమ్స్. ఇవన్నీ స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ సైకియాట్రిస్ట్, బికాస్ దట్ షుడ్ నాట్ బీ ఎఫెక్టెడ్. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే, పిల్లలు ఎగ్జామ్ టైంలోనే చాలామంది ఓన్లీ ఎగ్జామ్ టైంలోనే భయపడతారు. మిగతా టైంలో నార్మల్గానే ఉంటారు. ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఆ టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది గుర్తించేటప్పుడు, చిన్నప్పుడే గుర్తించేటప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసేటట్టుగా పేరెంట్స్ వాళ్ళు టీచ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ పిల్లల గురించి అడిగారు కాబట్టి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ స్ట్రేంజర్ యాంగ్జైటీ. చిన్నప్పటి స్ట్రేంజర్స్ని చూడంగానే ఒక భయంగా అనిపించడము. తర్వాత సపరేషన్ యాంగ్జైటీ,
ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే పేరెంట్సే ఎగ్జామ్స్ వస్తున్నాయి అని టెన్షన్కి ఇది చేస్తున్నారా, వాళ్ళని అట్లా మోల్డ్ చేస్తున్నారా అని? that in which see not every child, there are people who are very confident also. A little bit of anxiety is good for exams అని అంటారు. కొంచెం స్ట్రెస్ ఉంటే ఎగ్జామ్స్ బాగానే రాస్తాం, బికాజ్ అగైన్ నారెపినెఫ్రిన్ అనే కెమికల్ కూల్గా కాన్ఫిడెంట్గా ఉంటే గుడ్, బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ నీడెడ్ ఇన్ ఎవ్రీ జాబ్. ఇట్ విల్ బి వెరీ ఎఫిషియంట్, మన ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ వేర్ మీరు ఎగ్జామ్ పేపరే బ్లాంక్గా వదిలేశారంటే ఇట్ డెఫినెట్లీ నీడ్స్ ఇంటర్వెన్షన్. అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద చైల్డ్హుడ్. మనం ఒక్కొక్క స్టేజ్ నుంచి like we have to start identifying and we have to help the child out for sure. 1-2 exams we can neglect it, but prati okka class lo it is repeating, it is something we can't neglect. సో కొంతమంది ఈ భయం తోటి ఎక్కువ ఇబ్బంది పడితే కొంతమంది కంప్లీట్గా భయం అనేది ఉండదు, ఏ విషయానికి కూడా అసలు కంప్లీట్గా భయపడరు, అది కూడా ఒక జబ్బే అంటారా? అలా అంటే ఇట్స్ ఎ నార్మల్ థింగ్, ఇట్స్ ఫియర్ లేకపోతే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఈవెన్ ఫియర్ కూడా ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ ఇస్ గుడ్, ఇట్ హెల్ప్స్ ఇన్ పాజిటివిటీ ఇన్ ద లాంగ్ రన్. అంటే కంప్లీట్గా భయం అనేది లేకపోవడం కూడా నెగిటివ్ థింగే కదా అది. కానీ ఈజ్ అ వెరీ లక్కీ పర్సన్, దెన్ ఈజ్ అ వెరీ గుడ్, మేబీ ఈజ్ అంటే తను ఏదైనా చేయగలుగుతాడా, అది మంచి అయినా కానీ చెడ్డైనా కానీ ఏదైనా చేయగలుగుతాడు కదా. మనది ఉన్న పవర్ మనం ఎలా యూటిలైజ్ చేస్తామో దట్ ఈస్ విత్ ఇన్ అస్. యూ వాంట్ టు యూజ్ ఇట్ పాజిటివ్లీ, గుడ్. యూ వాంటెడ్ యూజింగ్ నెగటివ్లీ, that means you have different intentions. Again, a complete separate kind of a personality. Maybe it's more of like narcissistic personality laga, like we come across like chala bossy ga nenu cheppinde, they don't have any fear to grandiose feelings. Again, there is a lot of disorders in psychiatry which can, but adokkate unte I don't think it's definitely not a disorder as such. It's just their perspective, wala personality. సో ఈ భయం అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరికి వారు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇంకొకరు చెప్పేదానికన్నా మనకి మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ అదే, భయం అనేది ఫర్ ఇన్ సైకలాజికల్గా దెర్ ఇస్ అగైన్ ఫోబిక్ యాంగ్జైటీ డిసార్డర్ కింద వస్తుంది. నేను చెప్పినట్టు భయం దేని గురించి, ఎక్స్టర్నల్ ఫియరా, ఇంటర్నల్ ఫియరా? అంటే చాలామందికి ఒక రీజన్ లేకుండా భయం వచ్చేస్తుంది. అయ్యో ఏదైనా జరిగిపోతుందా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు హస్బెండ్, కాల్ చేయకపోతే ఏదైనా జరిగిపోయిందా, టైం పిల్లలు టైంకి ఇంటికి రావాలి, ఏదైనా జరిగిపోయిందా, భయం వేస్తుంది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ యాంగ్జైటీ, విచ్ టైప్ ఆఫ్ ఫియర్ ఇస్ దిస్ అనేది ఐడెంటిఫై చేస్తే మనకి ఇట్స్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. అంటే సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా దీని నుంచి? డెఫినెట్గా, బికాజ్ వాళ్ళ ఆ సఫరింగ్, ఆ ఫియర్ వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. బికాజ్ దే ఆర్ లిటరలీ సఫరింగ్. అంటే వాళ్ళకి అది ఎవెన్చువలీ అది సొమాటిక్ సిమ్టమ్స్గా వచ్చేస్తుంది. అంటే కాళ్ళ నొప్పులుగా, హెడ్ఏక్గా, షోల్డర్ పెయిన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంత యాంగ్జైటీ వల్ల ఈవెన్ దెర్ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు వాక్, ఒక డిసోసియేటివ్ స్టేట్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఏమీ మాట్లాడకుండా సడన్గా ఫ్రీజ్ అవ్వడము, ఒక చాలా స్టేట్స్ ఇఫ్ వీ డోంట్ ట్రీట్ ఇట్ దర్ ఇస్ అ మల్టిపుల్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనమాట. మోస్ట్ కామన్ మనం చూసేది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అంటారు. అంటే ఒక రీజన్ లేకుండా భయపడ్డం. అంటే ప్రతి ఒక్కటి ఇంట్లో ఏది జరిగినా అసలు భయంగా అది మన ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అయినంత సివియర్గా వెళ్ళిపోతుంది. సో అది మనం డెఫినెట్గా ట్రీట్ చేసుకోవాలి, అండ్ దెర్ ఇస్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. సో నాకు ఫోబియా ఎక్కువగా ముదిరిపోయింది అని తెలుసుకోవడానికి నాకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది? నేను చెప్పినట్టు ఫోబియా, దెర్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియా విచ్ ఇస్ ఓకే, బట్ వెన్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్స్, your work, social relationships, and most important biological symptoms. అంటే మన స్లీప్, మన అపెటైట్, having a major weight loss, ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు అండ్ ఫర్ ఎ మినిమమ్ డ్యూరేషన్ ఆఫ్ 3 weeks అయినా కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా, అంటే హాఫ్ ఆఫ్ ద డే మనం ఈ ఫోబియా వల్ల సఫర్ అవుతున్నాం పర్సిస్టెంట్లీ ఫర్ 3 weeks అయితే డెఫినెట్గా దట్స్ వెన్ అన్కంట్రోల్డ్ యూరిన్ అలాంటిది కూడా ఉంటుందా సిమ్టమ్? డెఫినెట్లీ. అగైన్ ఇన్ ఉమెన్ అన్కంట్రోల్డ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది. డెఫినెట్గా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ విచ్ క్యాన్, అదే ఫిజికల్ సిమ్టమ్స్ అంటారు. ఈ ఫోబియా వల్ల ఎవెన్చువలీ యూ విల్ గో ఇన్ టు మేనిఫెస్టింగ్ యాంగ్జైటీ వల్ల ఫిజికల్ సిమ్టమ్స్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. యాజ్ యూ సెడ్, అన్కంట్రోల్డ్ యూరిన్, మోస్ట్ కామన్లీ వీ సీ పెయిన్, లెగ్ పెయిన్. అంతా అందరి దగ్గరికి వెళ్ళారు, ఎంఆర్ఐ తీసేసుకున్నారు, ఆర్థోపెడిక్ అంతా, బట్ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ద పెయిన్. సో ఇట్స్ బికాస్ సైకలాజికల్, మైండ్ బాడీ కనెక్షన్ అంటారు, దట్స్ వై ఇట్స్ హ్యాపెనింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫోబియాకి రీజన్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాలు తెలియజేస్తున్నాను. ఓకే. Fearless.